VS99 వార్తలకు స్వాగతం. స్పెషల్ అప్డేట్స్ తో నేను సౌందర్య. 2023-24 వార్షిక బడ్జెట్ కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ నెల 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల సలహా మండలి నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తెలిపారు. ఈ నెల 6న ఉదయం 10:30 రాష్ట్ర శాసనసభలో హరీష్ రావు, మండలిలో ప్రశాంత్ రెడ్డిలు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ నెల 7న శాసనసభకు సెలవు. తిరిగి 8న సభలో బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. దానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి సమాధానం చెబుతారు. 9, 10, 11 తేదీల్లో పద్దులపై చర్చ ఉంటుంది. ఈ 3 రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాలపై చర్చ అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి 2వ వారంలోనే బడ్జెట్ సమావేశాలు ముగియనుండటంతో రాజకీయ వర్గాల్లో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి 2వ వారంలోనే బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న ఉభయ సభల్లో బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా తర్వాత 6 రోజుల్లోనే సమావేశాలు ముగియనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓటాన్ అకౌంట్ మినహా ఇతర సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు మార్చి నెలలోనే జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం దృష్ట్యా 2014లో నవంబర్ 5వ తేదీన బడ్జెట్ సమావేశం జరిగింది. 2018 డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగగా మరుసటి ఏడాది సెప్టెంబర్ 9న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చిలో ఉంటాయని అంతా భావించినా కేసీఆర్ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్ ఆమోదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అందుకే అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ ఆమోద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా ఈసారి ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక 47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లోనే ఉంటుంది. ఇంత త్వరగా బడ్జెట్ సమావేశాలు ముగింపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాణి జయరాం గానం తేనెదారుల ప్రవాహం. భాష ఏదైనా సరే ఆమె పాట ఓ పరవశం. సంగీత సాహిత్యానికి అదొక సంబరం, శ్రావ్యత. మాధుర్యం అంటే ఏమిటో తెలియాలంటే ఆమె పాట వినవలసిందే. అలాంటి సుస్వరాల వాణి గొంతుగా మూగబోయింది. వేల పాటలకు తన అమృత గాత్రంతో ప్రాణం పోసిన సుమధుర గాయని ఇక లేరన్న వార్త శ్రోతలు, సినీ అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. కొన్ని వేల పాటలకు తన అమృత గాత్రంతో ప్రాణం పోసిన సుమధుర గాయని ఇక లేరన్న వార్త శ్రోతలు, సినీ అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ సినీ గాయని వాణి జయరాం 78 సంవత్సరాలు చెన్నైలో కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని నుంగంబాక్కంలోని తన గృహంలో తలకు గాయాలు, రక్తస్రావంతో పడి ఉన్న ఆమెను సన్నిహితులు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 1000 లైట్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచం నుంచి జారిపడి గాయాలైనందువల్లే ఆమె కన్ను మూసినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. ఆమె భర్త జయరాం 2018లో కన్నుమూశారు. పిల్లలు లేకపోయినా సంగీతమే ఆ లోటు తీర్చిందని పలు సందర్భాల్లో చెప్పారు వాణి. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గాయని వాణి జయరాం చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఆమెకు లలిత సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె ధ్యాస ఎప్పుడూ సినిమా పాటలపైనే ఉండేది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎందరో హృదయాలను గెలుచుకున్నారు. ప్రముఖ గాయని వాణి జయరాం మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సృజన ప్రపంచానికి తీరని లోటని ట్వీట్ చేశారు.
వాణి జయరాం మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేల పాటలు పాడిన వాణి జయరాం మరణం భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు వాణి జయరాం మృతిపై సంతాపం తెలిపారు. పాడిన తొలి పాటకే 5 అవార్డులు సాధించడమే కాకుండా 3 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా వాణి జయరాం గుర్తింపు పొందారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ గవర్నర్ విశ్వభూషణం హరిచందన్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 6న ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క సారలమ్మ సన్నిధి నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను చార్జ్ షీట్ల రూపంలో ప్రతి గడపకు తెలియజేస్తామన్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాలని నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 6న ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. 2 నెలల పాటు కొనసాగే పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ సందేశంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను చార్జ్ షీట్ల రూపంలో ప్రతి గడపకు చేరవేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు మది యష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, చిన్నారెడ్డి, బోసు రాజు, రోహిత్ చౌదరి, మల్లు రవి తదితరులు ఆయనతో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. అంతకుముందు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు ఠాక్రేను కలిశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలా వెళితే హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ప్రాధాన్యం తగ్గుతుందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై ఠాక్రే స్పందిస్తూ ఎవరు ఎక్కడి నుంచి పాదయాత్ర చేసినా కార్యక్రమంలో భాగమేనని చెప్పినట్లు సమాచారం. సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి తదితరులతో కలిసి గాంధీ భవన్లో ఠాక్రే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హాత్ సే హాత్ జోడో మొదటి విడత కార్యక్రమం ఫిబ్రవరి 6న ప్రారంభమై 22 వరకు జరుగుతుందన్నారు. ఛత్తీస్గఢ్లో 24, 25, 26 తేదీల్లో జరిగే ఏఐసీసీ ప్లీనరీ దృష్ట్యా 3 రోజుల పాటు విరామం ఉంటుందని, తర్వాత యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యష్కి సహా ముఖ్య నాయకులు ఎవరి వీలును బట్టి వారు పాదయాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మద్దతు ధర లభించక, రుణమాఫీ కాక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. సమ్మక్క సారలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అక్కడి నుంచే హాత్ సే హాత్ జోడోకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఈ అసెంబ్లీలో గవర్నర్ బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరించారని, విద్యుత్, ఆరోగ్యం, మిషన్ భగీరథ అంశాల్లో ఆమెతో అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. రాహుల్ను విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా జరగబోయే 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. బెంగళూరులో ఆస్ట్రేలియా తొలి టెస్టుకు వేదిక అయిన నాగపూర్లో టీమిండియా కఠోర సాధన చేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా జరగబోయే 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మరికొద్ది రోజుల్లో అంటే ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. బెంగళూరులో ఆస్ట్రేలియా తొలి టెస్టుకు వేదిక అయిన నాగపూర్లో టీమిండియా కఠోర సాధన చేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా భారత్లో టెస్టు సిరీస్ గెలవాలన్నదే అపవాదు మోస్తున్న ఆసీస్ ఈ సిరీస్ విజయంతో ఆ అపవాదులను చెరిపివేయాలని భావిస్తుంటే ఎలాగైనా సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్కు చేరాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ దాయాదుల సమరం కంటే రసవత్తరంగా మారనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఇరు జట్లలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ధర్మశాలిలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం 3వ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ హాజరు కానున్నారు. అదేవిధంగా ధర్మశాలిలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం 3వ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ హాజరు కానున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్ట్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్లో జరగనుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ భారత్కు రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీతో మ్యాచ్ను వీక్షించేందుకు ఆసీస్ ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. కాగా అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంను నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చిన తర్వాత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి. ఇటీవల ఈ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ జరిగిన సంగతి కూడా తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ప్రగతి భవన్లో ఉదయం 10:30 ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 6వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ప్రగతి భవన్లో ఉదయం 10:30 ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సోమవారం జనవరి 6న శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రుణాలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 10 నిమిషాల పాటు జరిగింది కేబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు అందరూ తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరఫున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవటంతో సహా సంబంధిత అంశాలపై కేబినెట్లో మార్గనిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో బాగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ను అభినందించిన కేబినెట్ సహచరులు. నాందేడ్ బీఆర్ఎస్ సభకు కేసీఆర్ వెళ్లాల్సి ఉన్నందున త్వరగా ముగిసింది కేబినెట్ సమావేశం. ఇవాళ నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి పార్టీగా ఆవిర్భవించాక తొలిసారిగా ఖమ్మం సభ, ఆ తర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న మొదటి సభ ఇదే కావడం విశేషం. నాందేడ్ జిల్లాలోని సౌత్, నార్త్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహా నియోజకవర్గాలు, ఖిన్పట్, ధర్మాబాద్ మండలాల నుంచి భారీ జన సమీకరణ చేశారు. వీటితో పాటు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఆదిలాబాద్, బోధ్, మాతోల్, నిర్మల్, నిజామాబాద్, బోధన్ నియోజకవర్గాల నుంచి నాందేడ్ సభకు గులాబీ శ్రేణులు ఇప్పటికే తరలాయి. 2 లక్షల మంది పాల్గొనేలా సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. దీంతో ఈ ప్రాంతంలో దారులన్నీ నాందేడ్ వైపే కదులుతున్నాయి. ఫ్లెక్సీలు, తోరణాలతో నాందేడ్ పూర్తి గులాబీమయంగా మారిపోయింది. అసెంబ్లీ సమావేశాల్లో బాగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ను కేబినెట్ సహచరులు అభినందించారు. నాందేడ్ బీఆర్ఎస్ సభకు కేసీఆర్ వెళ్లవలసి ఉన్నందున కేబినెట్ సమావేశం త్వరగా ముగిసింది. స్పెషల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VS99.